హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. వారసత్వ ఆస్తులు, సమస్యలు, పరిష్కారాలు. హిందూ, మహమ్మదీయ మరియు క్రైస్తవులు. మన దేశంలో హిందువులకు వారసత్వ ఆస్తులపై హక్కులను నిర్ధారణ చేయడానికి హిందూ వారసత్వ చట్టం 1956లో తెచ్చారు. 2005లో ఈ చట్టాన్ని కేంద్రం సవరణ చేసింది. మహమ్మదీయులకు మహమ్మదీయ ధర్మశాస్త్రం వారసులకు ఆస్తి పంపకాలపై హక్కు నిర్ధారణ చేస్తుంది. అలాగే మహమ్మదీయులు భారతీయ వారసత్వపు చట్టం 1925లోని కొన్ని సెక్షన్లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. క్రైస్తవులు ఆస్తులపై హక్కుల నిర్ధారణ కోసం భారతీయ వారసత్వపు చట్టం 1925లోని సెక్షన్ 29 నుండి 49 వరకు పరిగణనలోకి తీసుకుంటారు. మొదటిగా, హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా ఆస్తులు ఎన్ని రకాలు? హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా ఆస్తులు 2 రకాలు. అవి స్వజాత్యపు ఆస్తులు. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో తన కష్టార్జితంతో సంపాదించిన ఆస్తులపై అతనికే పూర్తి హక్కులు ఉంటాయి. అతని భార్య, పిల్లలకు ఎలాంటి హక్కులు ఉండవు. ఆ ఆస్తి సంపాదించిన వ్యక్తికే ఎవరికైనా అమ్ముకోవచ్చు, దానం చేయవచ్చు, వీలునామా రాయొచ్చు. ఇతర ఏ చర్యనైనా చేసుకునే హక్కు అతనికే ఉంటుంది. ఒకవేళ అతను బ్రతికి ఉన్నప్పుడు అతని స్వార్జితపు ఆస్తి ఎవరికి వీలునామా రాయకుండా, దానం చేయకుండా, అమ్మకుండా మరణిస్తే ఆ ఆస్తికి అతని వారసులే తల్లి, కొడుకు, కూతురు, భార్య హక్కుదారులు అవుతారు. అందరికీ సమానంగా పంచబడుతుంది. సో పిత్రార్జితపు ఆస్తులు పూర్వీకుల నుంచి